హాయ్ గాయ్స్ వెల్కమ్ టు జోస్నా వ్లాగ్స్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి మటన్ పులావ్ ఇన్ ఇన్స్టా పాట్. సో మనం ఒకే ఒక పాట్తో మనము కమ్మని మంచి స్పైసీ పులావ్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ చాలామందికి ఇన్స్టా పాట్లో చేయడానికి కుదరదు. రైస్ అయితే ఓవర్ కుక్ అయిపోతుంది, లేకపోతే పీస్ ఉడకకుండా ఉండడం, ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. అలా లేకుండా మనము ఇన్స్టా పాట్లో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అయితే సాటే మోడ్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకొని బాగా రోస్ట్ కలర్లోకి ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన అంతా పోయేదాకా కలుపుకున్న తర్వాత మనము కట్ చేసుకున్నటువంటి టొమాటోస్ మీడియం సైజ్వి 2, ఆ తర్వాత పుదీనా 1 కట్ట వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం అన్నీ బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని బాగా మగ్గనివ్వాలి. టొమాటోస్ అన్నీ కూడా బాగా మెత్తగా ఫైన్గా ఉడికిపోవాలి. ఇలా ఉడకడానికి నేను జస్ట్ నార్మల్ ప్లేట్ పెట్టేశానండి. మనం లిడ్ పెడితే కనుక లిడ్ అని చెప్పేసి కింద చూపిస్తూ ఉంటుంది. అందుకని నేను అలా ఏముండొద్దని చెప్పేసి జస్ట్ నార్మల్ ప్లేట్ పెట్టేసుకుంటే సరిపోతుంది. మనకి కరెక్ట్గా ఆ పాట్కి సరిపడా ప్లేట్ చూసుకొని పెట్టేసుకోండి. ఒక 5 to 7 మినిట్స్ తర్వాత మనకు అన్నీ కూడాను మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి జస్ట్ పైన కలిపేసుకొని, ఆ తర్వాత మనము హోల్ గరం మసాలాస్ ఉంటాయి కదా, మనం బిర్యానీకి యూస్ చేస్తాము. సో ఆ హోల్ గరం మసాలాలన్నీ కూడాను వేసేసుకోవాలి. బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, తర్వాత షాజీరా, లవంగాలు, సినమన్, ఇంకా అలా అన్నీ కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం అన్నీ కూడాను ఒకసారి కలుపుకున్న తర్వాత మనము మటన్ యాడ్ చేసేసుకోవాలి. సో నేను ఇక్కడ మటన్ వచ్చేసరికి ఆల్రెడీ ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందు సరిపడా ఉప్పు, కారం అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం 3 కలిపేసేసి పక్కన మ్యారినేట్ చేసి పక్కన పెట్టానండి. ఇప్పుడు వేసేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో నేను సరిపడా ధనియాలు, జీలకర్ర పౌడర్ యాడ్ చేస్తున్నాను. నేను వచ్చేసి ఒక 1.5 టీ స్పూన్ యాడ్ చేశాను. ఆ తర్వాత ఇదొచ్చేసి పపాయ పేస్ట్ అండి. పపాయ పేస్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. జస్ట్ అలా పైన కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఉడకడానికి నేను ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మీకు సరిపడా ఎలా కావాలనుకుంటే అంత మనం హాఫ్ కప్ టు 1 కప్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మొత్తం క్లోజ్ చేసేసి ఇలాగా సీల్ చేసేసుకోవాలి. సీలింగ్ మోడ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము సాటే మోడ్ తీసేసి ప్రెషర్ కుక్ మోడ్ పెట్టుకోవాలి. ప్రెషర్ కుక్ మోడ్ అందులో కూడా మనం 15 మినిట్స్ పెట్టుకోవాలి. సో చూస్తున్నారు కదా, నేను ప్రెషర్ కుక్ పెట్టేసి 15 మినిట్స్ పెట్టేసి సీల్ చేసాను. 15 మినిట్స్ తర్వాత ప్రెషర్ అంతా మనమే రిలీజ్ చేసేయాలి. ప్రెషర్ రిలీజ్ చేసేసిన తర్వాత చూస్తే కనుక మనకి పీస్ చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. సింపుల్గా అలా అంటే చక్కగా కట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో ఉన్న వాటర్ అంతా సెపరేట్ చేసేసుకోవాలి. ఇక నేనైతే ఇలా బౌల్లోకి తీసి పెట్టేసుకున్నాను. మనము వేసుకునే రైస్కి వాటర్ని మనము కరెక్ట్గా మెజర్మెంట్ చేసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ మంచి క్వాలిటీ బాస్మతి రైస్ యాడ్ చేస్తున్నాను కాబట్టి గ్లాస్కి గ్లాసు వాటరే పడతాయి. అదే సోనా మసూరి అయితే మనకి 2 గ్లాసెస్ వరకు పడుతుంది. సో ఇలాగా మీరు వేసుకున్న రైస్ని బట్టి మీరు ఎన్ని గ్లాసెస్ తీసుకుంటున్నారో దాన్ని బట్టి ప్రతి గ్లాస్కి ఒక పావు వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకోవాలి. మనకి ఉప్పు అనేది కొంచెం తగ్గే ఉంటుంది కంపల్సరీ. సో ఒకసారి వాటర్ అయితే కంపల్సరీ చెక్ చేసుకోండి. ఉప్పు, కారం అంతా పర్ఫెక్ట్గా ఉంది అనుకున్నప్పుడే లిడ్ క్లోజ్ చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ ప్రెషర్ కుక్ మోడ్లో పెట్టేసుకోవాలి. సో సీల్ చేసేస్తున్నాను. మళ్ళీ ప్రెషర్ కుక్ వచ్చేసి జస్ట్ 3 మినిట్సే పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టారంటే మాత్రం మాడిపోతుంది. సో ప్రెషర్ కుక్ పెట్టేసుకొని 3 మినిట్స్ పెట్టుకోవాలి. 3 మినిట్స్ తర్వాత నేను ఒక 2 మినిట్స్ టైం ఇచ్చేసి 2 మినిట్స్ తర్వాత నేనే ఓపెన్ చేసేస్తున్నాను. ప్రెషర్ అంతా నేనే రిలీజ్ చేసేసి చూడండి, ఓపెన్ చేస్తే మనకి రైస్ ఎంత పర్ఫెక్ట్గా ఉడుకుంటుందంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా గ్రెయినీగా సెపరేట్గా ఉంటుంది రైస్ అంతా కూడాను. పీస్ పర్ఫెక్ట్గా ఉడుకుంటుంది అండ్ అట్ ద సేమ్ టైం మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ కూడా సూపర్గా సరిపోతాయి. చూడండి ఎంత బాగా కుదిరిందో మనకి ఇన్స్టా పాట్లో పులావు. నచ్చిందా మీకు వీడియో? నచ్చినట్టయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.